ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనం. హీ విల్ రౌస్ హిమ్సెల్ఫ్ ఆన్ యువర్ బిహాఫ్ అండ్ రీస్టోర్ యూ టు యువర్ రైట్ఫుల్ ప్లేస్. జోబ్ చాప్టర్ 8 వర్స్ 6. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈనాడు దేవుడు తన బిడ్డలు గొప్ప స్థితిలో ఉండాలని, వారు ప్రతి పనిలో కూడా వర్ధిల్లాలి అని, మనం చేసే ప్రతి పనిలో కూడా మన యందు శ్రద్ధ నిలిపి మనకు సహాయం చేసేవాడిగా, మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. మన యందు శ్రద్ధ నిలపడం అంటే మనమంటే దేవునికి ఎంత పట్టింపో ఈ మాట ద్వారా అర్థమవుతుంది కదండి. దేవుడు ఎవరి మీద శ్రద్ధ నిలుపుతాడు అని ఈరోజు ఒక్కసారి మనమందరము కూడా ఆలోచన చేస్తే, ఎవరైతే దేవుని దృష్టికి యథార్థంగా జీవిస్తారో వారి మీదనే తన కను దృష్టి ఉంచి శ్రద్ధగా వారు ఏ పని చేసినా కూడా బ్లెస్ చేసేవాడిగా ఉంటాడు. మొదట మనమైతే దేవుని వెతకలేదు, కానీ ఆయనే మనల్ని శ్రద్ధగా వెతికి మనల్ని కనుగొని మరి మనల్ని రక్షించి ఒక గృహంగా చేర్చి వర్ధిల్ల చేసేవాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీరందరూ అనుకోవచ్చు, నేను దేవుని దృష్టికి ఎంత యథార్థంగా జీవిస్తున్నా కూడా నా జీవితంలో ఈనాడు ఆశీర్వాదాలే లేవే అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా కూడా తుదకు నువ్వు మహాభివృద్ధి పొందేలా దేవుడు నిన్ను ఈ రోజు నుంచే హెచ్చించబోతున్నాడు. ఆనాడు యోసేపు ప్రతి పనిలో కూడా దేవుణ్ణి ఆశ్రయించి ఆయన దృష్టికి యథార్థంగా ఉన్నాడు కాబట్టి దేవుడు తనను గుంటలో పడవేసినప్పుడు కూడా తన మీద శ్రద్ధ నిలిపాడు. తనను వేరే దేశానికి అమ్మివేయబడినప్పుడు కూడా, అక్కడ జైలులో వేయబడినప్పుడు కూడా, యోసేపు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితిలో కూడా తన యథార్థతను వదలలేదండి. అందుకే దేవుని ప్రతి పరిస్థితులలో కూడా ఆశ్రయించాడు కాబట్టి దేవుడు యోసేపుకు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ తోడుగా ఉండి తనను ప్రధానమంత్రిగా చేసేదాకా విడిచిపెట్టకుండా ప్రతి పనిలో కూడా దేవుడు తన యందు శ్రద్ధ నిలిపాడు, తనని ఆశీర్వదించాడు, తన ప్రతి పనిని కూడా వర్ధిల్ల చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు యోసేపును బట్టి కూడా తన అన్నలు, తన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుండి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో, ఈనాడు నువ్వు ఎంత యథార్థంగా నీతిగా దేవుని కోసం జీవిస్తున్నా కూడా అందరూ నీ యథార్థతను గుర్తించడం లేదా? నీ జీవితంలో ఇంకా ఫలాలే లేవే? ఎందుకు నీ దేవుడు నిన్ను ఆశీర్వదించడం లేదు? ఎందుకు నీ యొక్క కుటుంబం వర్ధిల్లటం లేదని రకరకాలుగా వారి మాటల చేత నిన్ను బాధ పెడుతున్నారా? నీ పరిస్థితిని ఎవరు చూసినా కూడా చూడకపోయినా నీ దేవుడు మాత్రం నిన్ను శ్రద్ధగా చూస్తున్నాడు. ఆనాడు యోసేపు వెళ్ళి ప్రతి స్థలంలో కూడా తన సొంత వారు చూడకపోయినా కూడా దేవుడైతే తన యందు శ్రద్ధ నిలిపాడు. తనను ఫలించే కొమ్మగా దేవుడు చేస్తూ వస్తూ ఉన్నాడు కదా. ఈనాడు నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో, నువ్వు వెళ్ళే మందిరంలో, నువ్వు చదివే కాలేజ్లో దేవుని కోసం యథార్థంగా నీతిగా ప్రవర్తిస్తున్నావా? నిజముగా నువ్వు దేవుని కోసం ఎలాంటి శ్రమలు వచ్చినా కూడా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు యథార్థంగా జీవిస్తావో ఆయన తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించేవాడిగా ఉన్నాడు. ఆనాడు యోబు దేవుని విషయంలో ఎంతగానో యథార్థంగా ప్రవర్తించాడు. కానీ ఒక్కగానొక్క సమయంలో యోబు సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవుని యందు తన యథార్థతను విడిచిపెట్టలేదండి. అందుకే దేవుడు తన నీతిని బట్టి యోబును మునుపటి కంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు తనకు అనుగ్రహించాడు. ఈనాడు నీ జీవితంలో కూడా పరిస్థితులు బాగాలేకపోతే యథార్థతను విడిచిపెడుతున్నావా? లేక అన్ని వేళలో కూడా దేవుని దృష్టికి యథార్థంగా ఉంటున్నావా? ఆనాడు హిజ్కియా తన యొక్క యథార్థతను బట్టి దేవుడు తన యొక్క ఆయుష్ను 15 సంవత్సరాలు పొడిగించాడు కదా. ఈనాడు మనం కూడా దేవుని కోసం ఫలాలు కలిగిన జీవితం కలిగి ఉన్నావా? నువ్వు దివారాత్రులు ఆయన వాక్యాన్ని చదువుతూ దేవుడు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా చూస్తున్నాడు అనే శ్రద్ధ కలిగి ఆయన కోసం జీవిస్తే తప్పక నిన్ను వర్ధిల్ల చేసేవాడిగా ఉంటాడు.
ఉంటాడు. ప్రస్తుతం నువ్వు వెళ్ళే మార్గం అంతా కూడా ఎంతో కఠినంగా, ఏ ఫలాలు లేని విధంగా మోడుబారిన జీవితంలాగా అంతా నిరాశాజనకంగా ఉందేమో కదా! కానీ నువ్వు ఆయన మీద ఆధారపడి, ఆయనను ప్రతి క్షణం కూడా వెంబడిస్తూ ఆయన కొరకే జీవిస్తావో, ఒకనాడు నీ యొక్క యథార్థతే నిన్ను ఎవరైతే అవమానించారో, ఎక్కడైతే నువ్వు నిందకు గురై బాధపడుతున్నావో, దేవుడు అక్కడే నీకు ఖ్యాతి, మంచి పేరును అనుగ్రహిస్తాడు. నిన్ను గొప్ప స్థితిలోనికి హెచ్చిస్తాడు. అప్పటి వరకి కూడా యోబు వలె, యోసేపు వలె, దావీదు వలె నీ యొక్క యథార్థతను కాపాడుకో. నీ జీవితంలో ప్రస్తుతం అభివృద్ధి ఆశించిన స్థాయి లేదంటే దేవుడు నీ యందు అశ్రద్ధ చేస్తున్నాడు అని కాదు, కానీ నువ్వు దేవునికి ఇష్టమైన ఫలంగా జీవించాలని, ఇష్టమైన ఫలాలు ఫలించాలని, ఇంకా వర్ధిల్లాలని దేవుడు నీ జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నీ యందు శ్రద్ధ నిలపాలంటే నువ్వు ఆయన కొరకు యథార్థంగా జీవించు. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయి. ఆయనకి ఇష్టమైన విధానంలో జీవించు. ఖచ్చితంగా ఆ పరమ తండ్రి నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ చుట్టూ ఉన్న వారిని, నీ సంఘాన్ని, నీ బంధువులందరినీ కూడా ఆశీర్వదిస్తూ వస్తాడు. నిజముగా ఈనాడు మనం ఏ పాటి వారమండి? ఆయన మన యందు శ్రద్ధ నిలపడానికి, ఆయన మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయడానికి కేవలం ఆయనకు ఉచితమైన కృపయే కాదంటారా? ఈనాడు మనల్ని ఆయన వర్ధిల్ల చేయడానికి. కాబట్టి ప్రియులారా, ఈ రోజు నుంచి మనం నీతిగా జీవిద్దాము. ఆయన దృష్టికి యథార్థంగా ఉంటే ఖచ్చితంగా ఎందుకు నీ దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడు? ఆశ కలిగే కదా ఈరోజు మీరు ఈ వాక్యాన్ని వింటున్నారు. ఖచ్చితంగా ఎవరైతే దేవుని యందు ఆశ కలిగి ఉన్నారో తప్పక ఆయన మీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవా, నీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, సత్యసాక్షివిగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నారు. నిన్నటి దినమంతట్లో కూడా మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి సహాయాన్ని, ప్రతి సహకారాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ దినం ఉదయకాలంలో లేచి మీ యొక్క కృపా వార్తను విని ఆసక్తిగా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ రండి. నిజముగా తండ్రి, మీ యొక్క నాటికాల సంకల్పం చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని పౌలవ ఛానల్ ద్వారా ఎవరైతే నమ్మకంగా, యథార్థంగా తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాలలో ప్రత్యేకంగా మీ యొక్క ఊహకు మించిన కార్యాలు జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, ఈనాడు మా యొక్క నీతికి తగినట్లుగా మీరు మమ్మల్ని వర్ధిల్ల చేస్తారు అని సెలవిచ్చినారు, కానీ మీకు యథార్థంగా మేము జీవించడం లేదు. మీ నీతికి తగినట్లుగా మేము నడుచుకోవటం లేదు. అందును బట్టి ఈనాడు మా జీవితాలలో ఎలాంటి ఫలాలు లేని వారిగా ఉన్నాము. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? మా నీతికి తగినట్లుగా మీరే మమ్మల్ని ఆశీర్వదిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను దేవా. ఈనాడు ఎవరైతే మీ కొరకే నీతిగా నడుచుకుంటున్నారో ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. మేము నమ్ముకున్న దేవుడు మా యందు మరి శ్రద్ధ నిలిపిన వాడిగా ఉన్నాడు. నిజముగా ఇలాంటి శ్రద్ధగా ఉన్న దేవుణ్ణి మేము అశ్రద్ధ చేస్తూ వస్తూ ఉన్నాం దేవా. వాక్యాన్ని చదివే విషయంలో, మిమ్మల్ని వెంబడించే విషయంలో, మీ కొరకే జీవించే విషయంలో ఎన్నో విషయాల్లో కూడా మీ అందు తండ్రి మేము అశ్రద్ధ చూపేవారిగా జీవిస్తున్నాము. అందరూ పెట్టి ఈనాడు మా జీవితాలలో తండ్రి వర్ధిల్లలేని వారిగా ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? మా యొక్క పతన స్థితిని సమస్తాన్ని కూడా మీ సన్నిధానంలో ఒప్పుకొనుచుండగా ప్రతిదీ కూడా మేము విడిచిపెడుతున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఈ దినమంతట్లో కూడా మీరు మా ప్రయాణంలో, మా ప్రయత్నంలో తండ్రి, మా యొక్క అనారోగ్యంలో, మా యొక్క దుఃఖకర పరిస్థితుల్లో, మా యొక్క డిసప్పాయింట్మెంట్ అన్నిట్లో కూడా తోడుగా ఉంటూరండి తండ్రి. ప్రత్యేకంగా పౌలవ ఛానల్ని జ్ఞాపకం చేసుకుంటూరండి. మీకు దీపస్తంభంగా తండ్రి మీరు ఏర్పాటు చేసుకొని నేటి వరకు కూడా పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా పరిచర్య ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను నాకు మాకు మీరే అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను దేవా. ఈనాడు ఎంతోమంది కుటుంబాలలో తండ్రి రక్షణ లేని వారిగా ఉన్నారు. భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ లేదు, భార్యకి రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేదు తండ్రి. ఈ రీతిగా కుటుంబంలో భార్య భర్తలకు రక్షణ ఉంటే పిల్లలు రక్షింపబడని వారిగా ఉన్నారు.
కుటుంబం అంతా రక్షించబడితే మరి కుటుంబ యొక్క సభ్యులు తండ్రి వారి యొక్క బంధుమిత్రులకు రక్షణ లేదు తండ్రి. ఇలాంటి రకరకాల పరిస్థితుల గుండా వెళ్ళి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళుట మీకు ఇష్టం లేదు అని సెలవిచ్చిన దేవా, ఈనాడు మీ ప్రియులేని బిడ్డలు తండ్రి ఎంతో నరకయాతన అనుభవిస్తున్నారు తండ్రి. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారా? వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా బాగుగా ఎరిగి ఉన్న దేవా, మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రత్యేకించి ఈ దినమంతట్లో కూడా మీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. విన్న వాక్యం ప్రకారం వారు విడిచిపెట్టకుండా తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తురండి తండ్రి. ఈనాడు ఎంతోమంది బిడ్డలు యవ్వనస్తులని వారు జీవితం మీద విరక్తి చేత వారి అనుకున్నది సాధించలేనిదని, అనుకున్న వారిని వివాహం చేసుకోలేదని తండ్రి, అనుకున్న గోల్ రీచ్ కాలేదని రకరకాల ఆలోచనల చేత తండ్రి సూసైడ్ అటెంప్ట్ చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. అకాల మరణాల పాలవుతున్నారు. అట్టి బిడ్డలని జ్ఞాపకం చేసుకుంటూ రారా తండ్రి. మీరు ఈ లోకంలో మమ్మల్ని సృష్టించింది, ఎన్నుకున్నది, ఏర్పరచుకున్నది, మీ కొరకై పిలుచుకున్నది తండ్రి. మీ నామనకు మహిమ తేవాలని తండ్రి. మేము ఉన్నతమైన స్థానంలో ఉంటే మీరు చూచి సంతోషించాలనే కదా దేవా. అలాంటి ఆత్మహత్య ప్రయత్నాలను ఆపండి తండ్రి. జీవము గల దేవుడైన మీరు మా కొరకే మరణించినారన్న అలాంటి దృష్టి కలిగి మేము మీ కొరకే జీవించే కృపను అనుగ్రహిస్తారని మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులేని బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు సహాయం చేయండి. మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా
క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరను తీరుస్తురండి దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా, ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక, జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తూ రండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూ రండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూ రండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా. ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంతవరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.